వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నాకు తెలిసి దువ్వాడ సీనన్నకి టెక్కల్ దగ్గర ఎక్కడో మన ఒరిస్సా దగ్గర అనుకుంటా గ్రాండ్ మైనింగ్ ఉంది మీకు మంచి అది 25 years నుంచి నాది మైన్స్ కదా, మైన్స్ అది వరల్డ్ క్లాస్ మైన్. అది ఈ రోజు అదే వరల్డ్ క్లాస్ మైన్ ఇతరులకు లీజ్ కి ఇచ్చేసేది కదా. ఏంటే సిస్టర్ కి అంటే మాధురి గారి యొక్క కాస్ట్యూమ్స్ కి ఆమె కొనే గోల్డ్ కోసం ఏమన్నా మైనింగ్ ఏమన్నా లీజ్ కి ఇచ్చేసి ఇటు వచ్చేసినారా ఏం కథ అర్థం కాలేదు. మైనింగ్ ఎప్పుడు నేను లీజే, అవునా? నేను స్వయంగా ఎప్పుడు చేయను. ఎందుకంటే సిస్టర్ చెప్పారు నేను నెలకో సంవత్సరానికి 50 లక్షల గోల్డ్ కొంటానని ఆడు చెప్పినట్టు విన్నా నేను వీడియోలో. నేను భయపడ్డాను 50 లక్షల గోల్డ్ అది ఎక్కడ ఉంటుంది బాబు అనేసి. అంటే మేము ఎప్పుడు మైనింగ్ లీజ్ ఎప్పుడు ఏదో సరదాగా బిట్ ఖాళీగా ఉంటే చేసేవాడిని, లేదా ఎక్కువ లీజులు. అయినా ఈసారి మా మైన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజు మా మైన్ ఆపేశారు అంతే. ఆగిపోయింది మా మైన్ అలా ఆగిపోయింది అంతే. ఎలక్షన్ రిజల్ట్ రోజు ఆగిపోయింది. మీరు నాకు నోటీస్ ఇవ్వాల, అలా ఆపిస్తారు అంతే. మీరు కోర్టుకు పోవచ్చు కదా. పోతాను, నోటీస్ ఇవ్వమని అడుగుతున్నాను. పెర్మిట్ అప్లై చేశాను, పెర్మిట్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేస్తారు కదా, లేకపోతే యాక్సెప్టెన్స్ చేయాలి. ఈ రెండు జరిగినప్పుడు కోర్టుకు పోతాం. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు. బట్ అయితే ఏడుకొండల స్వామి నిర్ణయం ఆయన దయ ఉండాలి కదా. స్వామి దయతో ఇతను దీంతో పాటు స్వామి దయ ఆయన దయ బాగుంటే ప్రతి పుట్టుకి స్వామి నిర్ణయం ఉంటది. ఇక్కడ అర్థం అది. స్వామి దయ అంటే స్వామి నిర్ణయం అంటూ ఒకటి ఉండాలి. ఒక మనిషి పుట్టాలన్నా, ఒక మనిషి మరణించాలన్నా, పిల్లలు పుట్టట్లేదని చెప్పి గుళ్ళకి ఎందుకండి అందరు వెళ్తారు? స్వామి వారి నిర్ణయం నమ్మకం అంతే. మరి అదే నా నమ్మకం కూడా అదే. పూజలు ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే సార్ అయినా మాకు పిల్లలు ఉండాలా లేదన్నది కదా మీ సమస్య. మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న పిల్లలు బాధ్యతలే మాకు బాధ్యతలు క్లారిటీగా చెప్తున్నా. ఎంజాయ్ కాదు, బాధ్యతలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి మాకు. ఆ బాధ్యతలు నెరవేర్చుకున్నప్పటికీ మాకు చాలా టైం పట్టేస్తుంది, చాలా శ్రమ కూడా మేము పడాల్సి వస్తుంది. ఇంక మేము మా ఇద్దరికి ఉండాలా లేదన్నది ఇంకా మన దాని మీద మేము క్లారిటీగా నిర్ణయానికి రాలేదు. ఇంకెందుకు మీకు ఇది చాలా మందికి జూనియర్ దువ్వాడ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను. నాతోనే ఇన్ని ఇబ్బందులు, ఇంక జూనియర్ దువ్వాడ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది ఊహించలేండి. అసలు మీ ఇద్దరు వివాహం అయిన తర్వాత నాకు తెలిసి సోషల్ మీడియా చూసేవారు అందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు, ఎందుకంటే అంత కంటెంట్ ఇచ్చేశారు. అసలు ఎలా సాధ్యపడింది? అసలు మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. అంతేనంటారా? ఆయన అన్నట్టు మనిషి ఎప్పుడు ఈర్ష్య, ద్వేషం, అసూయలతో ఉంటారు కదా. సో మమ్మల్ని చూసి అలా ఉండలేని వాళ్ళు ద్వేషంతో, అసూయతో అలా ఏవో మేమ్స్ క్రియేట్ చేసుకోవడం, ట్రాల్స్ చేసుకోవడం. అలాగా ఒక్కరోజు కూడా బ్రతకలేరు కాబట్టి బ్రతకలేని వాడు అలా చేస్తూ ఉంటారు. చొక్కాలు వేసుకొని బతుకుతారు, మచ్చలు చూపించరు. మేము మచ్చలు చూపించాం, 1 2 3 4 5 ఉన్నాయి అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసుకోండి. మీకున్న గుండె ధైర్యం అందరికి ఉండాలి కదా. అలాంటి మాట్లాడకూడదు అంటున్నా. నేను జనానికి చెప్పాను, జనానికి చెప్పి జనాన్ని కన్విన్స్ చేసుకుంటున్నాం మేము స్లోగా. కాదు మత్తులాగా మెల్లగా ఎక్కిస్తున్నారు. అందరు మీ వైపు వస్తున్నారు, ఊరికి పోతే కూడా పొలవమని జనం వస్తున్నారు. నాకు అర్థం కాదు, వెంటబడి ఫోటోలు దిగుతున్నారు. కిందకి వెళ్తే కూడా బోల్డ్ మంది చూస్తే సెల్ఫీ అడుగుతారు, కార్ ఆప్ అడుగుతారు, కార్ ని ఓవర్టేక్ చేసి అడుగుతారు. ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ప్రజల్లో అభిమానం స్టోర్కి బాగా ఎక్కువ మంది జనం వస్తున్నారు, కస్టమర్స్ వస్తున్నారు. మీకు చూడటానికి వచ్చాం, మిమ్మల్ని కలవటానికి వచ్చాం, మీ స్టోర్ అని వచ్చాం, మీ దగ్గరే మేము బట్టలు కొంటాం అని చెప్తుంటే ఈ ప్రజల్లో ఇంత సపోర్ట్ వస్తుంది. తెలంగాణ నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా వస్తుంది. ధన్యులమే. మీరెవరో అనుకోవచ్చు, మీకు పడక, మీకు చేతగాక దువ్వాడ శ్రీనివాస్ 60 వచ్చిన డైనమిక్గా ఇన్ని చేస్తున్నాడు అని. మా పరిస్థితులు ఏంటి, లోపల మాకు చాలా భావాలు ఉన్నాయి కానీ ఒకటి ఉపయోగించుకోలేకపోతున్నాం, ముందు లేకపోతున్నాం అని మదన పడిపోయే మీ టైప్ కాదు నేను. అంటే మీరు కాదు, జనం ఏమనుకుంటారు, ఈ కథలు మా ఇంట్లో కూడా సీన్ చెప్తున్నాడు, మా ఇంట్లో మా ఇంటి ఆయన చెప్పట్లేదు అనుకుంటారు. నేను చెప్తున్నా క్లియర్. తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సూసైడ్ చేసుకునేవాళ్ళు. ఈ పరిస్థితులు వస్తే, ఆమెకు వచ్చిన పరిస్థితి, నాకు వచ్చిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకునేవాళ్ళు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకెందుకు ఈ జీవితం అనుకునేవాళ్ళు, అలా ఒక గదికే అంకితం అయిపోయేవాళ్ళు చరిత్రలు చాలా చూస్తున్నాం. అలా కాదు, దీన్ని ఇలా మలుచుకోవాలి, కింద పడిపోయినా మళ్ళీ లేచి ఇలా నిలదొక్కుకోవాలి అన్నది మేము ఒక ఎగ్జాంపుల్. ఈ ధైర్యం ఇది మీద లాంటి మాధురి గారు మీకు ఏమన్నా? మాధురి సపోర్ట్ చాలా ఉంటది.
మాధురి సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళ నేను ఒక మొండి ధైర్యం నాకు కొంత ఉంది సార్, కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను నేను. ఆ వర్కౌట్ అవ్వాలంటే ఒక మంచి సపోర్ట్ కూడా ఉండాలి, ఉంటే అది ఇంకా బాగుంటుంది, 100% క్లారిటీ వస్తుంది. ఇద్దరం ఒకే మనస్తత్వంతో ఉన్నవాళ్ళం కాబట్టి ఈ ధైర్యంగా ఇది చేయగలిగాం. అంతేగాని మేము ధైర్యంగా చేయకపోతే టెక్కల్లో ఒక బెడ్రూమ్కు, ఒక రూమ్కు, ఒక గదికో అంకితం అయిపోయి తలుపులు వేసుకుంటా, ఎవరిని చూడకుండా, మేమెవరికి కనబడకుండా ఇంకా అలాగే డిప్రెషన్లో పోయి చావాలి. అంతే అంటారా? ఏం మిగులుతుంది? వద్దు, మీరు హ్యాపీగా ఉండాలి. అందుకు చాలా మందికి మీమ్స్ కావాలి, content ప్రపంచంలో కావాలి, మీరు బాగుండాలి. అడుగు పెట్టాం, హైదరాబాద్ వచ్చాం, వ్యాపార రంగంలో అడుగు పెట్టాం, వ్యాపారాలు ప్రారంభించాం, ఆఖరికి ప్రజల్లో మద్దతు పొందగలిగాం. వచ్చిన డబ్బుని నెలకు 2 లక్షలు 3 లక్షలు ప్రజలకి సహకారం చేయగలుగుతున్నాం. ఏదైనా వైద్య సేవలో, లేకపోతే విద్యాపరమైనటువంటి ఫీజులో, లేకపోతే అనారోగ్యపరమైన ఏది ఉంటుంది ప్రజలకు చేయగలుగుతున్నాం. మొన్న బిగ్ బాస్ కూడా వాళ్ళు పిలిచేంత స్థాయికి మాధురి వెళ్ళగలిగింది. అదంతా ప్రజలు ఇచ్చిన సహకారం. ఇప్పుడు మాధురి గారికి ఉన్న ఇమేజ్ క్రేజ్ తో బిగ్ బాస్ ఏంటి, ఏ బాస్ అయినా పిలిచే పరిస్థితికి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. ఏ